ముసలోన్న నిజంగానే అమ్మాయి నమ్మేసినట్టున్నాడు. అంటే మా సార్ వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టే సమస్య లేదు. పైకి లెమ్మంటే అర్థం కావట్లేదా ముసలోడా? ముసలోడిని కాదమ్మాయి, పడిపోయినంత ఈజీగా పైకి లేవలేకపోతున్నాను. కాసేపు ఇలాగే ఉండు, కాసింత శక్తిని కూడగట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తాను. చూస్తున్నా, పైకి లేరా నికృష్టుడా? అయ్య బాబోయ్! అమ్మా! పాడు. ఇదిగో అమ్మాయి, అమ్మాయి, ఓ అమ్మాయి, 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 సారీ అమ్మాయి. సారీ చెప్పడానికి చేతులు నలపక్కర్లేదు. ఓ సారీ 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 సారీ. నా పేరు కోవా డప్పా కోటప్ప. నాకు సారీ చాలు, నీ పేరు అక్కర్లేదు. చెలిపి భలే మాట్లాడుతున్నాం అమ్మాయి. ఎంత అందమైన అమ్మాయికి ఈ మాత్రం చిలిపితనం ఉండాలి. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు? రోసి. నువ్వు చూడటానికి గులాబీలాగా ఉన్నప్పుడే అనుకున్నాను నీ పేరు కూడా నీలాగా అందంగా ఉంటుందని. రోసీ వెట్స్కోటి, రోసీ వెట్స్కోటి. ఏయ్ ముసలుడా, ఏదో వెట్స్ అంటున్నావేంటి? ఏం లేదు రోసీ, మీరు పరిచయం కావడం నా అదృష్టం అంటున్నాను. నేను ఆడ విషయంలో ఉన్న మగాని అని తెలిస్తే అప్పుడుంటుందిరా నీకు. మీరేమైనా ట్రిప్ కోసం వచ్చారా? అంటే నేను ఇక్కడ లోకల్ గైడ్ కమ్ డ్రైవర్ని. మీకు అవసరమైతే నన్ను వాడుకుంటారని చెప్తున్నాను. నేనే ట్రిప్ కి రాలేదు, నాకు ఎలాంటి డ్రైవర్ అవసరం లేదు. నేను ముసలోడ్నే గాని మహానుభావుణ్ణి. ఏమైతేనే ముసలుడివే కదా. నేను ముసలోడి గెటప్లో ఉన్నాను కదా, నన్నెవరూ గుర్తుపట్టరు కదా. నేనెందుకు దాక్కుంటున్నాను? నేను ఈ వేషం కట్టిందే వీళ్ల ముందు స్వేచ్ఛగా తిరుగుతూ వీళ్ల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికే కదా. నేను దాక్కోవాల్సిన అవసరమే ఉంది? హాయ్ సార్. థ్యాంక్ యూ. సారీ. వెల్కమ్ టు బెంగళూరు సార్. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ రోజ్ మెరీ సార్. యూ కెన్ కాల్ మీ రోసీ. మీ ప్రోగ్రాం పూర్తయ్యి మీరు షెడ్కి వెళ్ళేంత వరకు. ఓ సారీ, మీరు తిరిగి ఇంటికి బయలుదేరే వరకు మీ స్కెడ్యూల్ అంతా నేనే చూసుకుంటాను సార్. ఓ అయితే ఈ రోసీ నందు వాళ్లతో పాటే ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాం పూర్తయ్యేలోపు రోసీని ప్రేమలోకి దించి తిరుగు ప్రయాణంలో రోసీని ఇంటికి తీసుకెళ్ళాలి. లోపలికి వెళ్దామా సార్? హాయ్ మేడం, మై సెల్ఫ్ రోసీ. మేడమేంటి సీరియస్గా ఉన్నారు? కుంపదీసి వచ్చే ధరలో గురుడు తన బుద్ధి చూపించాడా ఏంటి? ఏంటి మహారాణిలాగా కారులోనే కూర్చున్నావు? కిందకి దిగు. నేను దిగను. మళ్ళీ ఏమైంది నీకు? మీకు అవసరమైతే మాత్రం ఎత్తుకొని మరీ కారులో కూర్చోబెట్టారు, ఇప్పుడు మాత్రం ఎత్తుకోరా? నేను దిగను, మీరే ఎత్తుకెళ్ళండి. ఓ దారిలో మనోడు దారికొచ్చాడనమాట. మధు మేడం ఎత్తుకుని వచ్చి కారులో కూర్చోబెట్టాడా? దారిలో వీడు చాలా దూరమే వెళ్ళాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చేలోపు వీడు పెళ్ళాన్ని ఎత్తుకుని తిరిగాడంటే ఇంకో 10 గంటల దూరం వెళ్లే పరిస్థితి ఉండుంటే ఇంకేం జరుగుండేదో. హాయ్ సార్, నా పేరు కోటప్ప సార్, లోకల్ గైడ్ కమ్ డ్రైవర్ని. మీ ప్రోగ్రాం అయిపోయే వరకు మీరెక్కడికెళ్లాలన్నా నేను తీసుకెళ్తాను సార్. ఓకే. నన్ను తీసుకెళ్లరా? నువ్వొస్తేరా, లేకపోతే నీ ఇష్టం. అవసరమైతే మాత్రం ఎత్తుకొని వెళ్ళడం, లేకపోతే ఇలా వదిలేసి వెళ్ళిపోవడం. ఈ మగాళ్ళంతా ఇంతే.
ముసలడా, వెళ్ళి లగేజ్ తీసుకురా. వెల్కమ్ సార్. సార్ పేరు మీద ఆల్రెడీ రూమ్ బుక్ చేస్తుంటుంది. రూమ్ నెంబర్ 103. కీస్ ఇవ్వండి చాలు. ఒక్క రూమ్ కాదు, 2 రూమ్స్ కావాలి. కెన్ ఐ హ్యావ్ యువర్ ఐడి కార్డ్ ప్లీజ్? వైఫ్ అండ్ హస్బెండ్ కి 2 రూమ్స్ ఎందుకు సార్? ఒక రూమ్ సరిపోతుంది కదా. ఇది మీకు సంబంధం లేని విషయం. మేము ఒకే రూమ్లో ఉండట్లేదు, సపరేట్ రూమ్స్ కావాలి. భార్య భర్తలు అయ్యండి సపరేట్ రూమ్స్ ఎందుకు సార్? హ్యాపీగా కలిసిండక. ఇది మీకు సంబంధం లేని విషయం అని చెప్పాను కదండి, అయినా మీకెందుకు ఇవన్నీ? ఏంటి రెగ్యులర్గా కలుస్తున్నారా? అక్కడ దేనికి వెయిట్ చేస్తున్నావు అని అడిగితే తలా తోకలని సమాధానం చెప్పావు. వాడి కోసమేనా వెయిటింగ్? ఫోన్లో చాటింగ్ల వరకే అనుకున్నాను, ప్రైవేట్ మీటింగుల వరకు వెళ్ళిందనమాట. ప్రైవేట్ మీటింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కట్టుకున్న మొగుడికి తెలియకుండా కలుసుకుంటే దాన్ని ఏమంటారు? వాడు నీ ముందే నా షర్ట్ కాలర్ పట్టుకున్నాడంటే వాడికి నువ్వు ఎంత స్పేస్ ఇచ్చుంటావో నేను అర్థం చేసుకున్నాను అనుకుంటున్నావా? చెప్పు, ఎంత స్పేస్ ఇచ్చావు వాడికి? అంత స్పేస్ ఇచ్చేసావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్న మాటలకి అర్థం ఏంటో తెలుసా నీకు? హలో, నేను నువ్వనుకునే అర్థంలో మాట్లాడలేదు, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. నీ మనసులో అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? చూడు, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఒకటి అంటుంటే నువ్వే వేరే రకంగా అర్థం చేసుకుంటున్నావు. ఎంతైనా డబ్బున్నాడు కదా, నా చేతిలో చిల్లి కావలేదు. నువ్వు కూడా పెళ్ళికి ముందులా వేలకు వేలు సంపాదించడం లేదు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నావు. దానికి తోడు నువ్వు ఇక్కడ హ్యాపీగా కూడా లేవు కదా. ఆ ఫ్రస్ట్రేషన్లో డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకుంటున్నావేమో. ఇదిగో, నేను ఫ్రెండ్షిప్పే అంటున్నాను, మళ్ళీ నువ్వు తప్పుగా తీసుకోకు. ఇంకొక మాట మాట్లాడావంటే నీకు మర్యాద దక్క చెప్తున్నా. వింటున్నాను కదా అని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. నీ దగ్గర డబ్బు లేదని, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నానని డబ్బు నోడుతూ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నానా? నాకు డబ్బే అవసరం ఉంటే మా అమ్మ నన్నల్ని చంపినంత పనిచేసి నీతో ఎందుకు వస్తాను? ఆ సంబంధమే చేసుకుంటాను కదా. నీలాగా సంపాదన లేని వాడిని చేసుకోవాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా? అవును, నిజమే. చేతకానుడు ఇలా చేయి చేసుకుంటాడు. ఏం కూసావే? అవును, ఏం చేతకానుడే చేయి చేసుకుంటాడు అన్నాను.